హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్లీ కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చి దోశలోకి ఆలు స్టఫింగ్ ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తిరగబాత గింజలు వేసి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు కరివేపాకు వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తురిమిన అల్లము పచ్చిమిర్చి వేసి ఒకసారి బాగా కలిపి తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే సాల్ట్ వేసి ఉడికించుకున్న బంగాళదుంపలు ఈ విధంగా మ్యాష్ చేసి ఇందులోకంతా వేసుకోవాలి. ఈ విధంగా మ్యాష్ చేసి వేసి ఒకసారి అంతా బాగా కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి ఒక 3 లేదా 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలపాలి. ఇంతే అండి, ఆలు దోశలోకి ఆలు స్టఫింగ్ ఎలా చేస్తారో చూశారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.